Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో మనం ప్రీవియస్ క్లాస్లో శాగ్ అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి చూసాం. సో ఇప్పుడు ఏంటి, ఆ యొక్క శాగ్ టెన్షన్ రిలేటెడ్ ఏం చేసాం, ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. అయితే సో మనం ఏదైతే తీసుకున్నామో ఈ యొక్క శాగ్ టెన్షన్ అని, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒక కండక్ట్ ఇలా ఉంటుంది. సో కండక్ట్ అనేది ఇలా ఉంది అనుకుంటే, సో ఈ యొక్క కండక్టర్ యొక్క డయామీటర్ అనేది, సో ఏదైతే మనం కండక్టర్ తీసుకున్నామో ఆ యొక్క కండక్టర్ యొక్క డయామీటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుందాం, స్మాల్ డి, కండక్టర్ డయామీటర్ స్మాల్ డి. సో ఈ యొక్క కండక్టర్ సరౌండింగ్ ఏమవుతుందంటే నాకు ఏదైనా ఒక ఐస్ అనేది ఫామ్ అయింది అనుకుంటే, సో ఇప్పుడు మనం ఏదైతే కండక్టర్ తీసుకున్నామో ఈ కండక్టర్ సరౌండింగ్ అంటే ఏంటి, ఈ టోటల్ క్రాస్గా సో మనకేంది ఒక ఐస్ అనేది ఫామ్ అయింది అనుకున్నాం. ఓకేనా, ఐస్ అనేది ఫామ్ అయింది, ఇదంతా ఐస్ అన్నమాట, ఇదంతా ఐస్. సో మనం తీసుకునే కండక్టర్ పైన ఐస్ అనేది ఫామ్ అయింది. సో దీని యొక్క థిక్నెస్ ఏదైతే ఐస్ ఉందో దాని యొక్క థిక్నెస్ వాల్యూ ఎంత అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వాల్యూ థిక్నెస్ టీ అనుకుందాం. థిక్నెస్ వాల్యూ ఎంత అంటే టీ. అయితే అప్పుడు నాకు టోటల్ డయామీటర్ అంటే మనకి ఏదైతే కండక్టర్ ఉందో ఆ యొక్క కండక్టర్ యొక్క టోటల్ ఎంత ఉంటుంది దీని యొక్క సైజ్ అన్నప్పుడు, సో దాని యొక్క సైజు అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనము, సో కండక్టర్ యొక్క డయామీటర్ ప్లస్ దాని యొక్క థిక్నెస్ వాల్యూ. సో అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఈ థిక్నెస్ అన్నప్పుడు టోటల్ అంటే ఈ సైడ్ టీ ఉన్నప్పుడు ఈ సైడ్ కూడా అంతే కదా ఉంటుంది, అంటే అప్ టు ఈ పాయింట్ వరకు ఇది కూడా టీనే ఉంటుంది. అప్పుడు నాకు ఎంత అవుతుంది, 2 times ఆఫ్ టీ అవుతుంది, అంతేనా. సో అంటే టోటల్ డయామీటర్ ఎంత అన్నప్పుడు స్మాల్ డి ప్లస్ 2 times ఆఫ్ టీ, ఇది మనం తీసుకునే కండక్టర్ యొక్క టోటల్ డయామీటర్ అవుతుంది. సో ఎప్పుడు మన కండక్టర్ పైన మనం తీసుకునే ఏదైతే కండక్టర్ ఉంటుందో ఆ కండక్టర్ పైన ఐస్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో దాంతో పాటుగా నాకు ఏంటంటే, సో ఇది ఒక మనం కండక్టర్ అనుకుంటే ఈ కండక్టర్ పైన నాకేమవుతుంది అంటే ఇక్కడ విండ్ ప్రెజర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది మనం కండక్టర్ అనుకుంటే, సో మనకి ఏదైతే విండ్ ఉంటుందో ఆ యొక్క విండ్ ప్రెజర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో విండ్ ప్రెజర్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట, విండ్ ప్రెజర్. ఓకే, సో దీని బేస్ చేసుకుని మనము మ్యాథమెటికల్గా దీని అనాలిసిస్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి ఒక గ్రాఫ్ డ్రా చేసుకుంటాం. అంటే చూడండి, సో ఇది మనం తీసుకునే కండక్టర్ యొక్క వెయిట్ అనుకుంటే, సో దీనికి ఈ యొక్క ఐస్ అనేది ఎప్పుడైతే దాని మీద ఫామ్ అవుతుందో దాని యొక్క వెయిట్ ఏం చేస్తుంది అంటే దాన్ని, సో ఈ యొక్క డైరెక్షన్లో పర్పెండిక్యులర్ డైరెక్షన్ నాకు ఏం చూపిస్తుంది, దాని యొక్క వెయిట్ అనేది డౌన్ వైడేటెడ్ చేస్తుంది, అంటే దాని యొక్క స్ట్రెస్ అనేది అక్కడ అక్కర్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, సో వెయిట్ ప్లస్ ఐస్ ఆఫ్ ద వెయిట్ రెండు సో యాడ్ అయినప్పుడు ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో దీని యొక్క రిజల్టెంట్ వాల్యూ ఏదైతే కండక్టర్ యొక్క వెయిట్ ప్లస్ దాని యొక్క ఐస్ వాల్యూ రెండు సమ్ చేసినప్పుడు నాకేమవుతుంది, రిజల్టెంట్ వెయిట్ టోటల్ వెయిట్ అనేది వస్తుంది. సో మనం తీసుకునే కండక్టర్ యొక్క టోటల్ వెయిట్ అనేది వస్తుంది. ఓకే, టోటల్ వెయిట్. సో దీని బేసెస్కు మనం ఏం చేస్తారంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ పర్ యూనిట్ లెంత్ అనేది కనుక్కుంటాం. ఓకే, సో టోటల్ వెయిట్, సో టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్, టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ పర్ యూనిట్ లెంత్, పర్ యూనిట్ లెంత్. సో పర్ యూనిట్ లెంత్ ఎంత అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో వెయిట్ ఆఫ్ ద కండక్టర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ నాకేంటి ఈ రెండింటిని వెక్టార్ సమ్ చేస్తున్నాం. ఓకేనా, వెక్టార్ సమ్. సో ఇక్కడ నాకు వెయిట్ ఆఫ్ ద కండక్టర్ ప్లస్ వెయిట్ ఆఫ్ ద ఐస్ ఈ రెండు ఒక వాల్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా వెయిట్ ఆఫ్ ద విండ్, వెయిట్ ఆఫ్ ద విండ్. సో ఇది డబ్ల్యూ సఫిక్స్ ఐ అంటే ఏంటంటే ఇది వెయిట్ ఆఫ్ ద విండ్ మైంది. ఓకేనా, వెయిట్ ఆఫ్ ద విండ్, ఇది వచ్చేసి ఐస్ అన్నమాట, అంటే వెయిట్ ఆఫ్ ద కండక్టర్ ప్లస్ వెయిట్ ఆఫ్ ద ఐస్. ఓకే, సో దీని యొక్క వాల్యూ, సో ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ అవుతుంది. అంటే మనం తీసుకునే కండక్టర్ టోటల్ వెయిట్ అనేది ఇది అవుతుంది. సో దాన్ని కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఇందులో మనం ఏంటంటే ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే నాకు కండక్టర్ యొక్క వెయిట్, సో మనం తీసుకునే కండక్టర్ యొక్క వెయిట్, సో కండక్టర్ యొక్క వెయిట్ పర్ యూనిట్ లెంత్. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే నాకు
సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం తీసుకునే యొక్క వెయిట్ పర్ యూనిట్ లెంత్ తీసుకున్నాం కదా. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనము సో కండక్టర్ మెటీరియల్ డెన్సిటీ కండక్టర్ మెటీరియల్స్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వెయిట్ కనుక్కున్నాం. సో వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దాని యొక్క డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి కండక్టర్ మెటీరియల్ డెన్సిటీ అండ్ వాల్యూమ్. ఈ యొక్క వాల్యూమ్ ఎట్లా అంటే మనం తీసుకున్న లెంత్ బట్టి ఉంటుంది. కాబట్టి పర్ యూనిట్ లెంత్ ఓకే. సో ఇది అదేవిధంగా ఐస్. సో వెయిట్ ఆఫ్ ద ఐస్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ సో దీన్ని డబ్ల్యూ సఫిక్స్ అయితే ఏమంటామంటే ఇక్కడ సో ఐస్ వెయిట్ అంటాం. దీన్ని ఐస్ వెయిట్ పర్ యూనిట్ లెంత్. సో ఇందులో దీని ఈ యొక్క ఐస్ వెయిట్ పర్ యూనిట్ లెంత్ అంటే సేమ్ ఇది కూడా అంతే, డెన్సిటీ ఆఫ్ ఐస్ అండ్ వాల్యూమ్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ నాకు దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే మనం డెన్సిటీ ఆఫ్ ఐస్ అండ్ ఐస్ వాల్యూమ్ పర్ యూనిట్ లెంత్. ఓకే. సో ఇది డెన్సిటీ ఆఫ్ ఐస్ అనేది అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో వాల్యూమ్ అంటే ఏంటి నాకు ఏరియా ఇంటూ హైట్ ని మనం ఏమంటాం వాల్యూమ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ ఐస్ అలానే పెట్టుకుంటాం. సో డెన్సిటీ ఆఫ్ ఐస్ ఇంటూ ఇక్కడ వాల్యూమ్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఇక్కడ మనం తీసుకున్నది ఎలా ఉంటుందంటే నాకు సో ఇక మనం తీసుకునే కండక్టర్ అనేది ఒక స్పియర్ లాగా ఉంది. ఓకేనా, ఒక సర్కిల్ ఒక స్పియర్ లాగా ఉంటుంది. సో చూడడానికి మనకు ఒక సర్కిల్ లాగా ఉంటుంది. సో సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏమవుతుంది అంటే సో దాని యొక్క ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా πr² అంటాం. ఒకవేళ దానికి డయామీటర్ ఇచ్చినప్పుడు π/4d² అంటాం. కాబట్టి దాని వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ నాకేంటి ఏరియా అన్నప్పుడు π/4d². d² అంటే డయామీటర్ ఇక్కడ ఎంత ఉంది టోటల్ d+2t. కాబట్టి d+2t హోల్ స్క్వేర్ మైనస్ d² చేస్తాం. ఓకేనా, ఎందుకంటే అందులో విండ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. సో మైనస్ d² ఇంటూ లెంత్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ లేదా 1 మీటర్ అలా తీసుకుందాం. దాని బేసెస్కి ఇది వస్తుంది అన్నమాట. ఫైనల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో డెన్సిటీ ఆఫ్ ఐస్ ఇంటూ సో దీని వాల్యూ ఫైనల్గా వేసుకోవచ్చు మనము సో πt ఇంటూ d+t గా తీసుకోవచ్చు. ఓకేనా. సో దాంతో డబ్ల్యూ అంటే ఏంటంటే విండ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో ఇది విండ్ వల్ల విండ్ అనేది మనం తీసుకునే కండక్టర్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, దాని యొక్క వెయిట్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దానికి డబ్ల్యూతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేంటిది విండ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో ఇదన్నమాట. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క డయాగ్రమ్ అయితే సో దీని నుంచి tan θ అంటే ఎలా రాసుకోవచ్చు. సో tan θ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో వెయిట్ ఆఫ్ ద విండ్ ఓవర్ సో వెయిట్ ప్లస్ వెయిట్ ఆఫ్ ద ఐస్. సో దీన్ని మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ tan θ అనుకుంటాం. ఓకే. సో ఇది అంటే మనము సో tan θ అంటే కండక్టర్ ప్లస్ వెయిట్ ఆఫ్ ద ఐస్, దాన్నే మనం ఏమనుకుంటాం ఇక్కడ tan θ అనుకుంటాం. సో దీని బేసిస్గా మనం సాగ్ weight of conductor over length square over 8 times of క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తుంది. మనం కనెక్ట్ చేస్తుంటాము మనం తీసుకునే టవర్స్ కి ఇన్సులేటర్ కి. సో అక్కడ నాకేమవుతుందంటే ఈ యొక్క వర్టికల్ సాగ్ అక్కడ అవుతుంది. ఓకేనా, వర్టికల్ సాగ్. సో cos θ. ఇక వర్టికల్ సాగ్ కనుక్కోవడానికి మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే S(x) = S times of cos θ. ఇక్కడ cos θ అంటే ఏంటి? సో ఇక్కడ మనం
సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే శాగ్ టెన్షన్ కనుక్కునేటప్పుడు ఆ కండక్టర్ పైన విండ్ ప్రెషర్ కానీ అదేవిధంగా ఏదైనా ఐస్ అనేది ఫామ్ అయినప్పుడు కండక్టర్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది థియరీ పార్ట్ చూసాం. సో అదే కదా, సో థియరీ పార్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు దాకా సో కండక్టర్ పైన ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క థిక్నెస్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క డయామీటర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక కండక్టర్ మీద ఐస్ కానీ ప్రెషర్ కానీ ఫామ్ అయినప్పుడు టోటల్ వెయిట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది ఇది చూసాం. సో ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే సో డిటర్మైన్ ద సాగ్ ఇన్ ద ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ ఫర్ ఏ 130 మీటర్ స్పాన్ బిట్వీన్ 2 level supports. So given a wind pressure of 0.356 kilograms per meter length, a conductor weight of 0.63 kilograms per meter length and a permissible tension of 580 kilograms. సో ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ నాకేంటంటే ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో ఆన్సర్ చేస్తాం చూడండి. సో ఇక్కడ నాకు ఇచ్చిన దాంట్లో స్పాన్ లెంత్ ఎంత ఇచ్చినాడు 130 meters. సో ఇక్కడ నాకు స్పాన్ లెంత్, సో స్పాన్ హ్యావింగ్ లెంత్, స్పాన్ హ్యావింగ్ లెంత్. సో దీని ఇంట్రెస్ట్లో కొలుస్తాము, కాకపోతే లెంత్ కాబట్టి ఎల్గా తీసుకుంటాం. స్పాన్ లెంత్ ఎల్ ఈక్వల్ టు ఎంత ఇది 130 meters, 130 meters. సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు కండక్టర్ హ్యావింగ్ ఏ వెయిట్. సో ఇక్కడ చూడండి కండక్టర్ యొక్క వెయిట్ ఇచ్చేసినాడు ఎంత 0.63. సో కాబట్టి కండక్టర్ హ్యావింగ్ ఏ వెయిట్. సో కండక్టర్ హ్యావింగ్ వెయిట్ ఎంత ఇచ్చినాడు 0.63 kg పర్ మీటర్ లెంత్. సో పర్ మీటర్ లెంత్. ఓకే, సో ఇది నెక్స్ట్ ఏం కావాలి నాకు అంటే సో ఇంకేమి ఇచ్చాడు మనకంటే విండ్ ప్రెజర్ ఇచ్చేసాడు. సో విండ్ ప్రెజర్ ఇచ్చాడా, సో విండ్ ప్రెజర్ సో విండ్ ప్రెజర్ W ఎంత 0.356 kg ఫర్ మీటర్ లెంత్. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ టెన్షన్. సో వర్కింగ్ టెన్షన్ ఎంత ఇచ్చినాడు అంటే ఇక్కడ సో వర్కింగ్ టెన్షన్. సో దీని వాల్యూ మనం కనుక్కోవాలా. ఇచ్చాడా, ఓకే వర్కింగ్ టెన్షన్ ఇచ్చేసాడు ఎంత 580. సో వర్కింగ్ టెన్షన్ ఎంత అంటే నాకు టీ వాల్యూ సో 580 kg. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు టోటల్ వెయిట్ కనుక్కోవాలి. సో టోటల్ వెయిట్, సో టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్, సో టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్. దీన్ని దేన్ని ఇండికేట్ చేసుకుంటాం అంటే W/T తో ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ అంటే మనకేం తెలుసు, సో వెయిట్ ఆఫ్ ద కండక్టర్ స్క్వేర్ ప్లస్ వెయిట్ ఆఫ్ ద విండ్ స్క్వేర్. ఇక్కడ ఒకవేళ ఐస్ అనేది ఇచ్చుంటే W+WI తీసుకుంటాం. అక్కడ ఐస్ సంబంధించిన ఏమి ఇవ్వలేదు కాబట్టి 0గా తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకు ఏదైతే ఫార్ములా ఉందో ఇక్కడ ఈ ఫార్ములాలో ఇక్కడ W/I అనేది వాల్యూ ఇవ్వాల, 0 ఇచ్చాడు కాబట్టి జస్ట్ W మాత్రం తీసుకున్నాం. ఓకేనా, సరే. సో ఇక్కడ నాకేంటంటే సో టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ అన్నప్పుడు సో ఇప్పుడు నాకు టోటల్ వెయిట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సో విండ్ యొక్క వెయిట్ ఆఫ్ కండక్టర్ అన్నప్పుడు 0.63 వస్తుంది. సో 0.63 హోల్ స్క్వేర్ ప్లస్ 0.356 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది సో వెయిట్ టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ అన్నప్పుడు సో 0.7236 వస్తుంది. 0.7236 ఇది ఏంటిది కేజీ ఫర్ మీటర్. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి నాకు శాగ్ కావాలి. శాగ్, సో శాగ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు సో టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ అండ్ లెంత్ స్క్వేర్ ఓవర్ 8 times ఆఫ్ టెన్షన్ టీ. సో టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ అన్నప్పుడు ఇది ఎంత వస్తుంది 0.7236. అదేవిధంగా లెంత్ అన్నప్పుడు సో లెంత్ ఎంత ఇచ్చాడు 130 కాబట్టి 130 × 130 ఓవర్ 8 times ఆఫ్ టెన్షన్. సో టెన్షన్ వాల్యూ ఎంత ఇచ్చినాడు 580. సో కాబట్టి 8 × 580. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే నాకు ఇది 2.63 meters.
సో సాగ్ ఎంత అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంకి 2.63 మీటర్స్. ఓకే, అదే ప్రాబ్లంలో ఒకవేళ ఐస్ ఏదైనా ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది క్లియర్ అమ్మ అందరికి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?